హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోర్ స్కిల్స్ క్లాసెస్ ఛానల్. మనము లాస్ట్ వీడియోలో నెంబర్ సిస్టమ్ పార్ట్ 3 డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకున్నాం. డివిజిబిలిటీ రూల్ 2, 3, 6, 4, 8 మనం నేర్చుకున్నాం. మిగతా రూల్స్ ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ వీడియోని చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మనము డివిజిబిలిటీ రూల్ ఏంటి 5, 10, 11, 7 అండ్ 13 గురించి నేర్చుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. రైట్, డివిజిబుల్ బై 5. మరి డివిజిబుల్ బై 5 అంటే ఏంటి? A number is divisible by 5 only when its unit digit is 0 or 5. అంటే ఒక నెంబర్ అనేది ఎప్పుడు 5 తో డివిజిబుల్ అవుతుంది, దానికి స్టేట్మెంట్ ఏంటంటే ఆ యూనిట్ ఇచ్చినటువంటి నెంబర్ కి యూనిట్ డిజిట్ అంటే ఏంటి? యూనిట్ అంటే 1. కాబట్టి ఇచ్చినటువంటి నెంబర్ కు లాస్ట్ డిజిట్ మనకు 0 గానీ లేదా 5 గానీ ఉన్నట్టయితే ఆ నెంబర్ 5 తో డివిజిబుల్ అవుతుంది. అంతే, వెరీ సింపుల్. అది ఎంత పెద్ద నెంబర్ అయినా కానివ్వండి, మనం ఒకటే చూడాలి, లాస్ట్ డిజిట్ 0 ఉందా, అది 5 తో డివిజిబుల్ అవుతుంది. 5 ఉందా, అది 5 తో డివిజిబుల్ అవుతుంది. అదర్ దాన్ 0 and 5, సో అది డివిజిబుల్ కాదన్నమాట. ఇప్పుడు 8750 ఉంది, ఇది 5 తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే మనకు యూనిట్స్ డిజిట్ లో 0 ఉంది. సో 8750 ఈస్ డివిజిబుల్ బై 5. ఓకే, రైట్. ఇంకా ఫ్రెండ్స్ 9125 ఉంది, అది డివిజిబుల్ అవుతుందో కాదో మీకు తెలిసిపోయింది ఆల్రెడీ, ఎందుకంటే అక్కడ 5 ఉంది కాబట్టి ఏమవుతుంది? ఈస్ డివిజిబుల్ బై 5. తర్వాత 28,172 అనే నెంబర్ ఉంది. ఇక్కడ మనం ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి సార్ డివిజిబుల్ అవుతుంది అనేది మనకు అనిపిస్తుంది, కానీ ఈవెన్ నెంబర్స్ ఇక్కడ క్వశ్చన్ కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? 0 గానీ 5 గానీ మాత్రమే ఉంటే అది 5 తో డివిజిబుల్ అవుతుంది. అది ఈవెన్ నెంబర్ అనేది మాత్రాన అది 5 తో డివిజిబుల్ కావాలని రూల్ లేదు. కాబట్టి 28,172 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. ఎందుకు అంటే అక్కడ 0 గానీ 5 గానీ లేదు, కాబట్టి ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. ఓకే చిల్డ్రన్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ డివిజిబుల్ బై 10 అనేది ఉంది. డివిజిబుల్ బై 10 అంటే ఏంటి? మనం ఇంతకుముందు నేర్చుకున్నాము డివిజిబిలిటీ రూల్ 4, 8 సిమిలర్ గా ఉన్నాయి. 4 లో ఏం నేర్చుకున్నాం? లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అయితే ఆ నెంబరు డివిజిబుల్ అవుతుందని నేర్చుకున్నాం. 8 లాస్ట్ 3 డిజిట్స్ అని చెప్పినాం. మన తర్వాత సిమిలర్ గా ఉన్న రూల్స్ ఏంటి? డివిజిబిలిటీ రూల్ 3 and 9. ఇప్పుడు సిమిలర్ గా ఉన్న డివిజిబిలిటీ రూల్స్ 5 and 10. ఇవి సిమిలర్ గా ఉంటాయి. ఎట్లా అంటే అక్కడ 0 గానీ 5 గానీ ఉంటే మనకు అది 5 తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ 0 మాత్రమే ఉంటే 10 తో డివిజిబుల్ అవుతుంది. ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 10 ఓన్లీ వెన్ ఇట్స్ యూనిట్ డిజిట్ ఈస్ 0. అంటే ఇచ్చినటువంటి నంబర్ కు ఓన్లీ యూనిట్ డిజిట్ లో 0 ఉంటే మాత్రమే ఆ నెంబర్ అనేది 10 తో డివిజిబుల్ అవుతుంది, అదర్ దాన్ కాదు. ఓకేనా? 92470 అనేది ఉంది, అది అవుతుంది కదా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు యూనిట్ డిజిట్ లో 0 ఉంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. వెరీ క్లియర్, అది ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా ఈజీగా చెప్పచ్చు. ఇప్పుడు 85195 ఈజ్ డివిజిబుల్ బై 10 కాదండి, మనము పప్పులో కాలేయకూడదు. ఎందుకంటే ఇక్కడ సార్ 0 ఉంది 5 ఉంది కాబట్టి 5 తో డివిజిబుల్ అయింది, ఇక్కడ కూడా 0 ఉన్న 5 ఉన్న 10 తో అవుతుంది అనేది మనం చెప్పకూడదు. ఎందుకంటే ఓన్లీ 0 మాత్రమే ఉంటే 5 తో మనకు 10 తో డివిజిబుల్ అవుతుంది. 5 ఉన్నప్పుడు మనం కన్సిడర్ చేయకూడదు. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై, ఎస్, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10. అంటే రౌండింగ్ నెంబర్స్ అనేటివి మాత్రమే మనకు 10 తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనండి, రౌండ్ ఆఫ్ నెంబర్స్. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనము డివిజిబుల్ బై 11 నేర్చుకుందాము, తర్వాత 7 గురించి మాట్లాడదాం. ఓకేనండి, ఇప్పుడు డివిజిబుల్ బై 11. ఇవి రెండు క్లియర్ కదండి? రైట్. ఓకే, డివిజిబిలిటీ రూల్ 11 అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, స్టేట్మెంట్ ఏంటి? డివిజిబుల్ బై 11, ఒక నెంబర్ మనకు 11 తో డివిజిబుల్ అవుతుంది కాదు అనే విషయాన్ని మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే దానికి స్టేట్మెంట్ ఏమై ఉంటుంది అంటే ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 11 వెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్, అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్
and their difference is 0 and their difference is 11, then the number is divisible by 11 అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబరు ఇచ్చినటువంటి నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ 5 4 6 3 2 1 అనే నెంబర్ ఒకటి ఉంది. ఇది నెంబర్ మనకు 11 తో డివిజిబుల్ అవుతుందా కాదో చూద్దాం. మరి ప్రాసెస్ ఏంటండి? ఫస్ట్ ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ మనము చూసుకోవాలి. ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ మనకు ఏమున్నాయండి? ఆడ్ డిజిట్స్ కాదు, ఆడ్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ ప్లేసు, థర్డ్ ప్లేసు, ఫిఫ్త్ ప్లేసు, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ ప్లేసు, థర్డ్ ప్లేసు, ఫిఫ్త్ ప్లేసు. ఓకేనా? ఫస్ట్ ప్లేస్ లో ఉన్న నెంబర్ 1, థర్డ్ ప్లేస్ లో ఉన్న నెంబర్ 3, ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్న నెంబర్ 4. మనము వీటిని తీసుకోవాలి. తర్వాత ఈవెన్ ప్లేసెస్. ఈవెన్ ప్లేసెస్ అంటే ఏంటి? సెకండ్ ప్లేసు, ఫోర్త్ ప్లేసు, సిక్స్త్ ప్లేస్. సెకండ్ ప్లేస్ లో ఉన్న నెంబర్ 2, రైట్. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్న నెంబర్ 6, నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్ లో ఉన్న నెంబర్ 5. అంటే నేను ఆడ్ నెంబర్స్ అనట్లేదు, ఆడ్ ప్లేసెస్ అంటున్నా. అంటే ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్. ఆడ్ ప్లేస్ అన్నప్పుడు అక్కడ ఈవెన్ నెంబర్ ఉన్నా కూడా మనం తీసుకోవాలి, ఎందుకంటే ఆడ్ ప్లేస్. ఓకేనా అండి? రైట్. నెక్స్ట్ ఈవెన్ ప్లేస్. ఇప్పుడు ఈ రెండింటిని అడిషన్ చేయాలి. 1 + 3 4, 4 + 4 8. నెక్స్ట్ 2 + 6 8, 8 + 5 13. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ మనం చేయాలి. డిఫరెన్స్ 13 - 8 ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. సో 5 అనేది వచ్చినప్పుడు ఆ నెంబర్ అనేది 11 తో డివిజిబుల్ కాదు. 11 తో డివిజిబుల్ కావాలంటే ఐదర్ 0 రావాలి, లేదంటే ఏం రావాలండి? 11 రావాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రం వచ్చినప్పుడు మాత్రమే డివిజిబుల్ అవుతుంది. మరి 5 అనేది వచ్చింది కాబట్టి సో 5 4 6 3 2 1 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. మరి ఒకటి డివిజిబుల్ అయ్యేది చెప్పండి సార్ అంటే చెప్తానండి. ఇప్పుడు డివిజిబుల్ ఏమవుతుంది? మరి ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుంది? ఒకటి చూద్దాం. 2 3 4 4 3 2 అనేది నేను సెకండ్ ఎగ్జాంపుల్ గా నేను తీసుకుంటున్నా. మరి ఇది అవుతుందా కాదా వెరిఫై చేద్దాం. మరి అవుతుందో నాకు తెలియదు, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏంటి? యాజ్ పర్ ద రూల్ మనం ఇప్పుడు ఆడ్ ప్లేసెస్ తీసుకోవాలి, ఈవెన్ ప్లేసెస్ తీసుకోవాలి. ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్. వెరీ సింపుల్ అండి. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో 11 డివిజిబిలిటీ రూల్ వచ్చిందా మనకు ఒక 1 మార్క్ జేబులో ఉన్నట్టే, అంతే. ఆడ్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్ అంటే ఏంటిది? ఫస్ట్ ప్లేసు, థర్డ్ ప్లేసు, ఫిఫ్త్ ప్లేస్, నెక్స్ట్ సెకండ్ ప్లేసు, ఫోర్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్ అనేది ఈవెన్ ప్లేసెస్ అయితే. ఆడ్ ప్లేసెస్ ఉన్న నెంబర్స్ అడిషన్ చేయండి. 2 + 4 + 3. ఈవెన్ ప్లేసెస్ లో ఉన్న వాటిని అడిషన్ చేయండి. 3 + 4 + 2. రైట్ సైడ్ నుండి తీసుకోవాలి ఎప్పుడు కూడా నెంబర్స్. 3 + 4 + 2. ఇప్పుడు 2 + 4 + 3 ఏమవుతుందండి? 2 + 4 6, 6 + 3 9, 3 + 4 7, 7 + 2 9. ఇప్పుడు డిఫరెన్స్ అనేది చేయాలి మనం. ఏం చేయాలి? డిఫరెన్స్. డిఫరెన్స్ 9 - 9. ఈ రెండు డిజిట్స్ ని డిఫరెన్స్ చేస్తే ఐదర్ 0 వచ్చినా నెంబర్ డివిజిబుల్ బై 11 అవుతుంది, ఏది ఇచ్చినటువంటి నెంబర్. లేదా 11 వచ్చినా కూడా అది డివిజిబుల్ బై 11 అవుతుంది. మరి 0 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఇప్పుడు 2 3 4 4 3 2 ఈజ్ డివిజిబుల్ బై 11. ఓకే, రైట్. ఇప్పుడు మనకు తెలుగులో ఒకటి ఉంటుందండి, వికట కవి అని. మీకు గుర్తుందా? రైట్. వికట కవి అంటే దీంట్లో మనకు ఏం గమనించాలి? వికట కవి దీంట్లో ఈ పదాన్ని, ఈ ఏదైతే ఈ పేరుందో దాన్ని మనము చివరి నుండి చదివినా కూడా అదే అర్థం వస్తుంది. వికట కవి, వికట కవి. మరి ఇక్కడ కూడా ఇది పాలిండ్రామ్ నెంబర్ అని అంటారండి. పాలిండ్రామ్ నెంబర్ అంటే ఈ నెంబర్ మనం రివర్స్ రాసినా కూడా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఓకేనా? 2 3 4 4 3 2 మళ్ళీ రివర్స్ రాసినా కూడా అలాంటి నెంబర్ వస్తుంది. అంటే ఏదైతే పాలిండ్రామ్ నెంబర్ ఉందో పాలిండ్రామ్ నెంబర్ ఉండి అవి ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలి. అంటే 6 డిజిట్స్ కానీ 4 డిజిట్స్ కానీ 8 డిజిట్స్ కానీ ఉండి అది పాలిండ్రామ్ నెంబర్ అయితే ఖచ్చితంగా అది 11 తో డివిజిబుల్ అవుతుంది. ఇది ఒక ట్రిక్ అండి. ఓకేనా? మళ్ళీ దానికి మనం ఎలాంటి ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూద్దాము. 1001 అనేది ఉంది, అది పాలిండ్రామ్ నెంబర్ కదా. కళ్ళు మూసుకొని అది డివిజిబుల్ బై 11 అని చెప్పొచ్చు. తర్వాత 2002 అనేది ఉంది, ఇది కూడా పాలిండ్రామ్ నెంబరే కదా. దాన్ని రివర్స్ రాసినా కూడా మళ్ళీ అదే వస్తుంది. కాబట్టి అది కూడా మనకు డివిజిబుల్ బై 11 అని చెప్పొచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలి. తర్వాత ఇంకా కొన్ని తీసుకుందాం. 257 ఎస్ 257752. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రైట్. ఇది డివిజిబుల్ బై 11 ఫ్రెండ్స్. మనము చివరిగా డివిజిబుల్ బై 7
తర్వాత డివిజిబుల్ బై 13 ఏంటి చూద్దాం. ఆ రెండింటికి కంబైన్డ్ గా ఒకటే రూల్ ఉంటుంది. అది అసలు ఏంటి అనేది చూద్దాం. మనకు మామూలుగా డివిజిబిలిటీ రూల్ 11 వరకే మనకు అడుగుతారు. 7 చాలా తక్కువ అడగడం అనేది ఉంటుంది. బట్ మనం చూద్దాం డివిజిబుల్ బై 7 అంటే ఏంటి, మనం దాన్ని 13 కి కూడా తీసుకోవచ్చా లేదా అనేది చూద్దాం. డివిజిబుల్ బై 7 డివిజిబుల్ బై 13 కి కంబైన్డ్ రూల్. డివిజిబుల్ బై 7 అండ్ డివిజిబుల్ బై 13 కి కంబైన్డ్ రూల్. ఓకే, ఏంటి మరి డివిజిబుల్ బై 7 కి 13 కి కంబైన్డ్ రూల్ ఏమైతే ఉంటుంది అంటే, ఒక నెంబర్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ రైట్ సైడ్ నుండి 3 డిజిట్స్ గా డివైడ్ చేసుకోండి. ఏదైతే ఒక నెంబర్ ఉందో దాన్ని రైట్ సైడ్ నుండి 3 డిజిట్స్ గా డివైడ్ చేసుకొని ఫస్ట్ పార్ట్ థర్డ్ పార్ట్ నెంబర్స్ అడిషన్ చేయండి. సెకండ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ అడిషన్ చేయండి. ఇప్పుడు డిఫరెన్స్ చేయండి. సేమ్ మన డివిజిబిలిటీ రూల్ 11 లాగా డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ అనేది చేసినప్పుడు ఆ వచ్చినటువంటి ఆన్సర్ 7 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 7 తో డివిజిబుల్ అవుతుంది. తర్వాత అదే నెంబర్ 13 తో డివిజిబుల్ అయింది అనుకోండి, ఆ నెంబర్ మొత్తం 13 తో డివిజిబుల్ అవుతుంది. ఒకసారి చూద్దామా. రైట్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 5 7 9 4 8 అనే ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ నేను ఫస్ట్ 7 తో డివిజిబుల్ అవుతుందా కాదా నేను చూస్తా. వెరిఫై వెదర్ గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 7. మరొకసారి చూద్దాం మరి అవుతుందా కాదా అని. రైట్, 2 3 5 7 9 4 8 నేను ఏం చెప్పినా అండి, రైట్ సైడ్ నుంచి 3 నెంబర్స్ గా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు 9 4 8 4 9 ఒక పార్ట్, 7 5 3 ఒక పార్ట్. ఇంకా నెక్స్ట్ థర్డ్ పార్ట్ లో ఏమి ఉంది, 2 ఉంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పార్ట్ ను థర్డ్ పార్ట్ ను అడిషన్ చేయండి. 948 ప్లస్ 2 ఏమవుతుంది, 950 వస్తుంది. నెక్స్ట్ ఈ సెకండ్ పార్ట్ మళ్ళీ ఫోర్త్ పార్ట్ ఏం లేదు కాబట్టి సెకండ్ పార్ట్ అట్నే రాయండి. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. దేన్ని, 950 ని మైనస్ 357 ని సబ్ట్రాక్షన్ చేయండి. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకు ఏమొస్తుంది చూద్దాం. ఇప్పుడు 10 - 7 అనేది 3 వస్తుందండి. ఇక్కడ బారో తీసుకోవాలి. తర్వాత 14 - 5 అనేది 9 వస్తుందండి. 8 - 3 అనేది ఏమొస్తుంది, 5 అనేది వస్తుంది. 593 అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ 593 అనే దాన్ని మనం ఫస్ట్ 7 తో డివిజిబుల్ చేయాలి. ఒకవేళ కంప్లీట్ గా డివిజిబుల్ అయింది అనుకుంటే నెంబర్ 7 తో డివిజిబుల్ అవుతుంది, లేదంటే కాదు. చూద్దాం. రైట్, ఇప్పుడు 593 ని మనము 7 తో డివిజిబుల్ అవుతుందో కాదో చూద్దాం. 7 టేబుల్ ఉంది. 7 8 56. 9 - 6 is 3. 5 - 5 is 0. నెక్స్ట్ 3 అనేది కిందికి తెచ్చుకోండి. అప్పుడు నెక్స్ట్ 33 ఉంది. 7 4 28. 33 - 28 అనేది 5 వస్తుంది. ఇక్కడ 2 - 2 0 వస్తుంది. అంటే రిమైండర్ అనేది 5 వచ్చింది. కాబట్టి ఈ నెంబర్ 2 3 5 7 9 4 8 అనే ఒక గ్రేటెస్ట్ నెంబర్ అనేది 7 తో డివిజిబుల్ కాదు. సో 2 3 5 7 9 4 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. ఓకేనండి, మీకు అర్థమైంది కదా, ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. సార్ ఒక డౌట్, మరి ఇది 13 తో డివిజిబుల్ అవుతుందో కాదో మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు సార్ అంటే, సేమ్ ప్రాసెస్ అంటే మళ్ళీ 3 డిజిట్స్ గా చేసుకోవాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇక్కడ సేమ్ ఉంటది. ఒకసారి వెరిఫై చేద్దామా. డిఫరెన్స్ సేమ్, బట్ మనకి ఇక్కడ 7 తో డివైడ్ చేసినాం కదా, దాన్ని 13 తో డివైడ్ చేసుకోవాలి. ఒకవేళ 13 తో డివైడ్ అయింది అనుకోండి అవుతుంది, లేదంటే కాదు. ఓకేనా, ఒకసారి చూద్దాం 13 తో డివైడ్ అవుతుందా కాదా అనేది చూద్దాం. 593 సేమ్ ప్రాసెస్ ఇక్కడ వరకు. రైట్, ఒకసారి 593 అనేది 13 తో డివిజిబుల్ అవుతుందా కాదా చూద్దాం. 13 టేబుల్ 13 4 52. 13 4 52. నెక్స్ట్ 9 - 2 is 7 and bring 3 down. ఇప్పుడు 13 4 52 అయింది. నెక్స్ట్ 13 5 65. 13 6 78. సో ఇప్పుడు 13 6 78 అనేది పోదు కాబట్టి 13 5 65. ఇప్పుడు ఏమైతుంది, 13 - 5 is 8. 6 - 6 is 0. మళ్ళీ రిమైండర్ 8 అనేది వచ్చింది కాబట్టి ఈ నెంబర్ కూడా మనకు 13 తో డివిజిబుల్ కాదు. Therefore 2 3 5 7 9 4 8 is not divisible by 13. ఓకేనండి, ఇది మనకు డివిజిబిలిటీ రూల్ 7 and 13. నేను ఒక నెంబర్ ఇస్తానండి, ఆ నెంబర్ 7 తో గానీ 13 తో గానీ డివిజిబుల్ అవుతుందో కాదో చేసి నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఆ నెంబర్ ఏంటంటే 4 5 6 9 1 7 8 9 2. ఈ నెంబరు మనకు 7 తో లేదంటే 13 తో
దేంతో అవుతుంది, 7తో అవుతుందా 13తో అవుతుందా చేయండి, చేసి నాకు కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మోర్ స్కిల్స్ ఛానల్. థ్యాంక్ యూ.